ఇంకో తప్పు చేశారు. ఏదైతే వాళ్ళు పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి పరిస్థితుల్లో ఆనాడు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక దళిత సోదరుడిని మరి భయపెట్టి దడిపించి మరి బెదిరించినటువంటి సందర్భంలో అతనితో బలవంతంగా ఆ కేసు విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో బంధువులు పెట్టినటువంటి కంప్లైంట్ మీద మరి ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోలేడు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అనేక అక్రమాలు, ఆ అక్రమాలన్నీ కూడా మొత్తం కూడా చిట్ట బయటకు వస్తుంది. ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మరి చేసినటువంటి అన్ని కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తప్పించుకోలేరు. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా తప్పించుకోలేడు. ఇవాళ అధికారం ఉంది కాదని చెప్పి వెర్రవీగితే ఏమవుద్దనే దానికి ఇవాళ వల్లభనేని వంశీ అరెస్టే ఒక నిదర్శనం. ఆ రోజు వాళ్ళు నోరుంది కదా అని చెప్పి అడ్డమైన చెత్త మాటలు మాట్లాడారు. అధికారం ఉంది కదా అని చెప్పి పవిత్రమైన కృష్ణా జిల్లాలో క్యాసినోలు పెట్టించారు. అక్రమంగా అనేక కేసులు పెట్టించారు. ఇవన్నీ కూడా ఇవాళ వాళ్ళకి వాళ్ళు చేసిన పాపాలే శాపాలే వాళ్ళు చుట్టుకుంటున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.